అవోల్లా నిజంగా బలగం సినిమాను ఏ ముహూర్తంలో తీసిండ్రో కానీ సినిమా సూపర్ హిట్ అవుడు అట్లా పెడితే ఇడిపోయిన అన్నదమ్ములను అక్కచెల్లెలను అన్నచెల్లెలను దూరమైన చుట్టాలను ఎంతో మందిని కలిపింది ఈ సినిమా. ఇక సినిమా చూసి మారినాం అని చాలా మంది చెప్పిండ్రు కూడా. అగో గట్లుండాలి వాళ్ళ సినిమాలంటే. ఇంతకు మళ్ళీ ఇప్పుడెందుకు బలగం సినిమా యాదికొచ్చిందంటే సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఇడిపోయిన అన్న చెల్లెళ్ళు మళ్ళా కలుసుకున్న సీన్ చూస్తే గది యాదికొచ్చింది వల్ల. చూసిరా పోరు మీరు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఎక్కెక్కి ఏడ్చుకుంటా ఒగలు నొగలు అలుముకున్న వీళ్ళిద్దరూ సొంత అన్న చెల్లెలట. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్లో ఉంటారట. 4 ఏళ్ల కిందట వీళ్ళిద్దరు ఒక్కపారే దుబ్బాక మున్సిపాలిటీలో వార్డు కౌన్సిలర్లు అయ్యారు. ఒకళ్ళు 2వ వార్డు కౌన్సిలర్ అయితే ఇంకోళ్ళు 3వ వార్డు కౌన్సిలర్ అట. ఇక అదివర సంధి ఇద్దరు నడుమ ఏవో పంచాదులై అస్సలు పడతలేదట. ఎదురు పడితే దుష్మల లెక్కనే మోకాలు తిప్పుకొని పోవుడే కాదు, చుట్టాలల్ల పెళ్లిళ్ళు పేరంటాలైనా ఒకరు పోతే ఇంకోళ్ళు పోకపోదురట. తోడ ఉట్టిన అన్న చెల్లెలే అయినా పాలోళ్ళ లెక్క పగోళ్ళ లెక్క పంచాదులు నడిచినాయట. అయితే మున్సిపల్ టర్ములు దగ్గర పడ్డాయి కదా, ఇక మరి మళ్ళా గెలిచేటోళ్ళేవో ఓడిపోయేటోళ్ళేవో అని చిన్నగా ఫేర్వెల్ పార్టీ లెక్క చేసుకుందామని ఆఖరి పారి కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నారు దుబ్బాక మున్సిపాలిటీలా. లోకల్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, కౌన్సిలర్లంతా ఒక్క తాన కూర్చొని ఏమేం పనులు చేసిర్రు, ఎట్టట టైం గడిచిపోయిన ముచ్చట్లన్నీ యాద్ చేసుకున్నారట. ఇక మరి ఒకరికొకరు సంబంధం లేకున్నా సుట్టిర్కం కాకపోయినా అంత ప్రేమగా వలకరించుకొని మాట్లాడుకోబట్టే మనం ఎందుకు మాట్లాడుకోవద్దు అనిపించిందో ఏమో గాని 4 ఏళ్ల సంది కడుపులో దాచుకున్న ప్రేమంతా బయట పెట్టుకున్న ఇట్లా ఇద్దరు ఒక్కపారే పుట్టి ఒకతాన కలిసి తిని కలిసి పెరిగి పెద్దోళ్ళైన వాళ్ళ నడమ ఈ పదవులు ఆస్తిపాస్తులు ఏమైనా పర్మనెంటా, రక్త సంబంధాలు గొప్పయి అని మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా చెప్పుడుతోని మొత్తానికి ఇడిపోయిన వాళ్ళు ఒకటయ్యారు. ఈ సీన్ చూసిన వాళ్ళందరికీ బలగం సినిమాల క్లైమాక్స్ సీనే యాదొచ్చిందట. ఫైనల్ గా అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ.